నిన్న మార్కెట్ నుంచి ఐటమ్ చాలా తక్కువ తీసుకొచ్చాము. ఎప్పుడు గాడి నిండా తీసుకొచ్చేవాళ్ళం. ఈరోజు గాడి సగానికి కూడా రాలేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్లు అందరూ ఇయర్ ఎండింగ్ కదా, లాంగ్ లీవ్స్ పెట్టుకొని ఊర్లో వెళ్ళిపోయారు. కస్టమర్స్ చాలా తక్కువ ఉన్నారు, అందుకని కొంచెమే తీసుకొచ్చాము. ఇంకా కొద్దిగా ఉన్నాయి, కస్టమర్స్ కూడా లేరులే అని చెప్పేసి దుర్గారావుని షాప్ దగ్గర కూర్చోబెట్టి తిరుపతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ పిల్లలందరూ చలి కాచుకుంటున్నారు. ఆ పొయ్యి మీద మంట చూడంగానే మా వారికి చికెన్ కర్రీ తినాలనిపించింది. కట్ల పొయ్యి మీద వండిన వంట అంటే మా వారికి చాలా ఇష్టం. ఇంకా రెడీ చేయమంటే నేనైతే చికెన్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. అప్పుడే మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ వంట చేస్తున్నాను. మా అత్తయ్య యూట్యూబ్ లో మన గురించి భలే చెప్తున్నావని నవ్వుతుంది. మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, మీ అమ్మగారు ఇంట్లో విషయాలు చెప్తుంటే మీకు బాధ అనిపించింది అన్నారు కదా, మీరు ఎలా చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు కదా. మా ఇంట్లో విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజమైన దేవుణ్ణి తెలుసుకోకముందు మా జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నాను.